హైదరాబాద్ సినీ రంగంలోని దర్శకుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ కూపన్ కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రారంభించాయి. అధిక ఒత్తిడి, నిరంతర పని గంటలు, జీవనశైలి వంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సినీ దర్శకులకు ముందస్తు గుర్తింపు, సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని టీఎఫ్డీఏ ముఖ్య ప్రతినిధులు అధ్యక్షుడు విఎన్ ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పివి రామారావు, ఎన్ సాయి రాజేష్ సమక్షంలో ప్రారంభించారు. దర్శకులు నిరంతరం పని ఒత్తిడిలో ఉండటంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చాలా సమయోచితమైనవని పేర్కొన్నారు. సినీ రంగంలో ఆరోగ్య పరీక్షలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారని, ఈ కార్యక్రమం అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రావటం మా తరఫున మీరు ఇది అన్వీల్ చేయాలండి ఈ బ్రాంచ్ తాలూకు లోగో నేను అడగంగానే ఆయన రావటం, అలాగే మమ్మల్ని అందరినీ అసోసియేషన్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి, అంటే మా కెరీర్లు మేము చూసుకుంటున్న టైంలో కాదు, మనతో పాటు మిగిలిన డైరెక్టర్స్ అసోసియేషన్ లో మెంబర్స్ అందరూ ఎదగాలని మమ్మల్ని మోటివేట్ చేసి ఈ ఇంక్లినేషన్ తీసుకొచ్చిన మా పూర్వ అధ్యక్షులు ఎన్ శంకర్ గారు, అలాగే మా రామ్ ప్రసాద్ గారు, సముద్ర గారు, సాగర్ కే చంద్ర గారు, ఇలా ఎవరిని మేము పిలిచిన వాళ్ళందరూ, సాయి రాజేష్ గారు మాకు ఇప్పుడు ప్రస్తుతం ట్రెజరర్, లాస్ట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్. యాక్చువల్ గా మా అసోసియేషన్ మెంబర్స్ లో హెల్త్ అన్నది మోస్ట్ టాప్ ప్రయారిటీ కింద మేము సర్వీస్ చేయాలి అని మొట్టమొదటి ఇనిషియేట్ చేసింది మా మిత్రులు సాయి రాజేష్. ఆయన దీన్ని అంటే లిటరల్ గా చెప్పాలంటే మేమందరం మా కెరీర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. కానీ మనకి ఆహ్వానించిన ఆదిత్య గారికి, మన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మెడికవర్ యాజమాన్యానికి, అలాగే ఈ మెడికవర్ తెలంగాణ రీజన్ హెడ్ అయిన రామ్ గారికి, మా డైరెక్టర్స్ అందరికీ మీరు చేస్తున్న హెల్ప్కి అందరి తరఫున చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. మీ ఫోటో క్లోజప్ ఫోటో తీసి మన సభ్యులందరూ ఫోన్లోనే పెట్టండి. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి ఆయన అని తెలిసి, నేను ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఆయనకి చెప్తే డెఫినెట్గా ఆయన ఏం చేయాలో అదంతా ఆ డబ్బు తగ్గించడం అవన్నీ కూడా ఆయన